మరి ప్రార్థన పరులైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో సార్వత్రిక సంఘం గ్రూప్ లో ఉన్న మరి ప్రార్థన పరులైన మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీకు అందరికి మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలమ్మా. అందరూ క్షేమంగా ఉన్నారా? ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా మనము మరి గ్రూప్ లో వాక్యంలోకి వెళ్దాం. గతించిన వారంలో ఒక అద్భుతమైన సందేశం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటి అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం నమ్ముతున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో మనము ఇంగ్లీష్ వర్డ్స్ ని బట్టి మనం చూసాం. అదేమిటి అంటే, యేసుక్రీస్తు మన దేవుడు, యేసుక్రీస్తు మనం నమ్మిన దైవం, యేసుక్రీస్తు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుని యొక్క నామాల్లో మరి జీసస్ క్రైస్ట్ అనే ఆంగ్ల పదం మనం ఉపయోగిస్తూ ఉన్నాం. జీసస్ అనే 5 పదాలలో ఉన్న ఆత్మీయ మర్మాలు మీకు నేను తెలియచేయడం జరిగింది. ఆ 5 పదాలు ఏమిటంటే మరొకసారి నేను వివరించి ఈరోజు క్రైస్ట్ అనే పదంలో ఉన్న మూలార్థాలు ఏంటో నేను చెప్తాను. జీసస్ అనే పదంలో జే అంటే జడ్జెస్. ఒకసారి చెప్పండి. జే అంటే జడ్జెస్, అంటే న్యాయం. అతడు అందరికీ న్యాయం తీర్చే దేవుడు అని అర్థం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మనం చదివాం. యెహోవా అందరికీ ఉపకారి అనే విషయం మనం చదివాం. రెండవది ఎటర్నల్. ఈ అంటే ఎటర్నల్, అతని ప్రేమ శాశ్వతమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు అంతు లేదు, ఆయన ప్రేమకు అవధులు లేవు, సరిహద్దులు లేవు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే నిత్య జీవం, ఆయన మాటలు నిత్య జీవము గల మాటలు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎస్ అంటే సేవర్, అంటే రక్షకుడు. అతను మన రక్షకుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం రక్షించేవారు ఎవరు? మనల్ని ఆ నిత్య నరకము నుండి ఆ నిత్య స్వర్గానికి, నిత్య జీవానికి నడిపించే రక్షకుడు ఎవరు అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు అక్కరే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత యు అంటే అన్కండిషనల్, అంటే షరతులు లేనిది. ఇంత మనం చెప్పుకున్నాం. ఆయన ప్రేమకు అవధులు లేదు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగల శక్తిమంతుడు. ఎంత ఘోరమైన పాపి అయినా, నేను పాపిని ప్రభువా అని ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్లయితే ఆయన క్షమించడానికి ముందుకొచ్చే దేవుడు అనే విషయం మనం తెలుసుకున్నాం. ఎస్ అంటే సాక్రిఫైస్, అంటే త్యాగం. సాక్రిఫైస్ అంటే ఏంటమ్మా? త్యాగం. సర్వ మానవుల పాప పరిహారార్థము కొరకు ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టాడు, శిలువ యాగం చేశాడు. ఆ శిలువ యాగం వల్లనే క్షమాపణ కలుగుతుంది రోజు నీకు నాకు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. టోటల్ గా చెప్పాలంటే న్యాయమైన దేవుడు, ప్రేమ, అందరినీ న్యాయవంతంగా ప్రేమించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. మరి ఆయన ప్రేమలో స్వార్థం లేదు అనే విషయాలను, చివరకు ఆ ప్రేమను బట్టి, ఆ త్యాగాన్ని బట్టి ఆయన త్యాగం చేసి మనల్ని రక్షిస్తున్నాడు, పాపము నుండి శాపము నుండి మనల్ని రక్షిస్తున్నాడు అనే విషయాలను జీసస్ అనే పదంలో నుండి నేను మీకు చెప్పడం జరిగింది. ఈ రోజు క్రైస్ట్ అనే 5 పదాల్లో ఉన్న మూలార్థాలు ఏంటో మీకు తెలియజేస్తాను. మీరందరూ చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏమిటంటే మొదటి మాట CHRIST. 5 పదాలు అమ్మాయి, సారీ 6 పదాలు. 6 పదాలు. CHRIST, 6 పదాలు. ఈ 6 పదాల్లో ఉన్న మూలార్థాలు ఏమిటి అంటే, క్రైస్ట్ అంటే అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు అని అర్థం, అంటే అభిషేకించబడిన క్రీస్తు అని అర్థం అన్నమాట. ఎవరి చేత అభిషేకించబడ్డాడు అంటే తండ్రి అయిన దేవుడు రక్షకుడిగా అభిషేకించి లోకానికి పంపాడు. కాబట్టి ఆయన అభిషేకించబడిన దేవుడు,
ఆ అభిషేకం మన మీదకి రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మీద మనం ఆధారపడి వాక్యానుసారమైన జీవితం జీవించేటప్పుడు మనకు వస్తుంది అనమాట. చూద్దాం. సి అంటే ఫస్ట్ పదంలో అక్షరం సి అంటే కంపాషనెట్ అనే పదాన్ని ఉపయోగించారు. కంపాషనెట్ అంటే అర్థం ఏంటంటే కనికరం. చెప్పండి అమ్మ అందరూ కూడా, కనికరం. అతన్ని అందరికీ కనికరం చూపించాడు. చూడండి ఒకసారి ఆ మెసేజ్ చేయండి. మత్తయి సువార్త 9:13 చదవండి అమ్మ ఒకసారి. మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనక కనికరము కోరుతున్నాను. అమ్మా, అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోరని చెప్పాను. చాలమ్మా చాలమ్మ. మన ప్రభువు కనికరము గల దేవుడు, కనికరము గల దేవుడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి ఉండేది. ఆ బలి అర్పిస్తేనే వారు చేసిన పాపాలు క్షమించబడతాయి. అయితే యేసు ప్రభు కాలంలో ఆ బలులతో పని లేదు. ఆయన కనికరం ఉంటే చాలు మనం రక్షణలోకి వస్తాం. ఎంత ఘోరమైన పాపినైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడిగా కనబడతాడు. ఎందుకంటే ఆయన కనికరం అటువంటిది. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వస్తారు. ఆమె అందరూ కొట్టడానికి రాళ్ళు రుగుతారు, కానీ యేసు ప్రభు ఆమెను ఏమి అనడం. ఏమంటాడంటే, అమ్మా ఇక నువ్వు పాపము చేయకు, వారిని నేను కొట్టలేదా, నేనేం శిక్షించలేదా అని అడుగుతాడు. ఆ తర్వాత అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించను, నీ మీద నేను కనికరం చూపిస్తున్నాను, ఇక్కడ పాపం చేయకు, వెళ్ళిపో అంటాడు. అంటే ఆ పాపిని ఏం చేశాడంటే రక్షించాడు. నిజంగా పాపం చేసిన వ్యక్తి శిక్ష పొందాలి, కానీ దేవుని కనికరం ద్వారా ఆ శిక్ష నుండి తప్పించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలా రెఫరెన్స్ లో ఉన్నాయి, కానీ సమయం చాలా అయిపోతా ఉంది. ఫస్ట్ ఏంటంటే కంపాషనెట్ అంటే కనికరం. క్రీస్తు కనికరం గలవాడు అనే విషయాలను ఈ పదము నుండి మనం తెలుసుకుంటా ఉన్నాం. రెండవది హెచ్ అండి. హెచ్ అంటే హోలీ. హోలీ అంటే పరిశుద్ధత. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పవిత్రుడు అనే పదాన్ని మరి అర్థం తెలియజేస్తా ఉంది. చూడండి అమ్మ ఒకసారి యోహాను సువార్త 8:46 చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. అదేమిటంటే, నేను పరిశుద్ధుడను అనే మాట అక్కడ రాయబడతారు. ఒకసారి తీసి చదవగలరా? నేను ఒక్కడై ఉండక నేను మేము పంపిన తండ్రి కూడా అదేనండి. అదే కదమ్మా, 8:46 యోహాను సువార్త 8:46 నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? వాడు యోహాను సువార్త 8:46 చదివేది అదేనండి. చదువమ్మా. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పెను. కాదమ్మా, కాదు, అది కాదు. నేను రాసుకున్న రెఫరెన్స్ యోహాను సువార్త 8:46 నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే పదం అక్కడ రాయబడి ఉంటారు. నేను రెఫరెన్స్ తప్పు రాసుకుని ఉంటాను, సో జాగ్రత్త చెక్ చేయండి. అక్కడ హెచ్ అంటే పదం అర్థం ఏంటంటే హోలీ, పవిత్రుడు. నేను పరిశుద్ధుని యేసు ప్రభు చెప్తా ఉన్నాను. ఇంకో చోట ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని అన్నాడు యేసు ప్రభు. అంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడు. హోలీ అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన మనసాక్షి కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. చూసారండి, ఆయన పరిశుద్ధుడు, మనం అదే బాటలో నడవాలి.
ఆయన నీతిమంతుడు, మనం అదే బాటలో నడవాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ పదం ద్వారా. మూడవ వచ్చేది అంటే ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్స్. మూడవ పదం ఏంటంటే రిడిమర్. ఆర్ అంటే రిడిమర్ అని అర్థం అన్నమాట. అంటే విమోచకుడు. అతడు మానవత్వాన్ని ఏం చేశాడంటే విమోచించాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం తీసుకున్నట్లయితే ఒక చక్కటి మాట రాయబడి ఉంది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడును, తరువాత ఆయన భూమి మీద నిల్చునయు నేను ఎరుగుదును. చాలమ్మా. ఇక్కడ యోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు కోసం, నా విమోచకుడు, నా దేవుడు విమోచకుడు, విమోచకుడు, విమోచించేవాడు అని అర్థం. దేని నుండి విమోచిస్తున్నాడు అంటే ఆయన నీ పాప శాపాల నుండి ఆయన విమోచించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీ శాపాన్ని ఆయన విమోచిస్తాడు, నీ పాపాన్ని ఆయన విమోచిస్తాడు, నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రిడిమర్ అంటే విమోచకుడు. నా దేవుడు, నా దేవుడు విమోచకుడు. చూడండి ఒకసారి విమోచన ఎలా వస్తుంది అంటే ఆయన చిందించిన రక్తపు ఆయన రక్తం ద్వారానే వస్తుంది. విమోచకుడు. మనం అందరము కూడా దేవుని రక్తంలో కడగబడిన వారం. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అదేమిటంటే మనము మన కుటుంబం, తండ్రి, పిల్లలు, కుమార్తె, కుమారుడు, అల్లుళ్ళు, కోడళ్ళు, లేదంటే అలా కుటుంబంలో అందరూ కూడా రక్త సంబంధుల, లేదంటే కుటుంబంగా ఉన్నటువంటి స్నేహ బంధంతో కూడినటువంటి స్నేహంగా ఉంటారా అంటే రక్త సంబంధులండి. మనం అందరూ అనుకుంటాం రక్త సంబంధులని. కానీ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మన కుటుంబంలో మన బిడ్డలు ఎవరో కూడా మన రక్త సంబంధులు అని దేవుడే కలిపాడు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ రక్తం మనకు ఒక్క సమయంలో పనిచేయదు. ఇప్పుడు మీ కుమారుడు అన్నాడు, మీ కుమార్తె ఉంది, ఆమె రక్తం లేదా ఆయన రక్తం బి పాజిటివ్ అయి ఉంటది, లేదా ఏ పాజిటివ్ అయి ఉంటది. మీ రక్తం ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏదో ఒక రక్తమై ఉంటది. ఒక్కొక్క సమయంలో మనకు రక్తం ఎక్కించవలసి వచ్చినప్పుడు మీ కుమారుడు కానీ మీ కుమార్తె కానీ రక్తం పనిచేయదు. ఎవరి రక్తం కావాలమ్మా? బయట రక్తం కావాలి. అంటే ఆ రక్త సంబంధులు అని మనం చెప్పుకుంటాం, అది తప్పు లేదు. బైబిల్ కూడా అలాగే చెప్తారు, మనుషులు కూడా అలాగే అనుకుంటాం మనం అందరూ కూడా. కానీ మన సమయం వచ్చినప్పుడు ఆ రక్తం మనకు పనిచేయదు అన్నమాట. బి పాజిటివ్ రక్తం కావాలి. మీ ఇంట్లో ఎవరికి ఆ బి పాజిటివ్ రక్తం ఉండదు. ఏ రక్తం ఉంటదంటే వేరే రక్తం, ఏ పాజిటివ్ ఏదో పాజిటివ్ రక్తం ఉంటుంది. కానీ శారీరకంగా మనం ఎంత మరి దగ్గర సంబంధం కలిగి ఉన్న వారమైనా మన రక్తం మనకు పనిచేయదన్నమాట. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే యేసు రక్తంలో కడగబడిన మనము ఒకే రక్తం కలిగిన బిడ్డలము. అదే యేసు రక్తము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఈ భూమి మీద జీవన మనుగడి దేవుడు సృష్టించాడు మానవుని. కాబట్టి మన బంధుత్వం, మన యొక్క రక్త సంబంధం కలిగి ఉంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే మనం యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు. అంతే ఎచ్చటి వారము ఎక్కడ వారము మనం అందరము ఒక రక్తం మనల్ని ఏం చేస్తుందంటే సంధి చేస్తాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే విమోచకుడు, మనల్ని పాప శాపాల నుండి మనల్ని విమోచిస్తా ఉన్నాడు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఐ, 4వ పదం ఏంటంటమ్మా? ఐ అంటే ఇన్స్పైరింగ్ మాట. అంటే ఏంటంటే నేను స్ఫూర్తిదాయకం. యేసు బోధలు నాకు ఎంతో స్ఫూర్తిదాయకం, నన్ను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాయి. యేసు రక్తము నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉంది. యేసు బోధలు నన్ను ఎంతగానో విమోచిస్తా ఉన్నాయి. యేసు బోధలు నన్ను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాయి అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఒకసారి ఆ వాక్యం కూడా చదవండి అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను.
చాలమ్మా చాలా. యేసు ప్రభు బోధలు చేస్తా ఉన్నాడు. ఎన్నో బోధలు చేశాడండి ఆయన, 1, 2 కాదు. చూడండి 5వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మ. 5వ అధ్యాయం అంతా కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. కొండ మీద బోధలు, యేసు ప్రభు కొండ మీద చేసిన బోధలు. 5వ అధ్యాయం 2వ. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగో బోధించసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలమ్మా చాలమ్మా. ఇక్కడి నుంచి అంతా కూడా బోధలు, యేసు ప్రభు యొక్క బోధలు ఈ రోజు మనల్ని ఎంతగానో నడిపిస్తా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. 19వ వచనం, 7వ అధ్యాయం 28వ వచనం, ఇంకా అలాగా ఆయన యేసు ప్రభు యొక్క బోధలు మనకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఆ బోధల ద్వారా మనం మన జీవితాలను మార్చుకుంటా ఉన్నాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి మన జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుని మన మనస్సులు మార్చుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించడానికి మనకు ఒక అవకాశము దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ పదం ఏంటంటమ్మా? 5వ పదం ఏంటంటే ఎస్. HEHRIS అంటే సేవర్. సేవర్ అంటే రక్షకుడు అని అర్థం. మన రక్షకుడు, అభిషిక్తుడైన దేవుడు మన రక్షకుడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి అమ్మా, 2వ పేతురు 1వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. ఒక వచనం ఉంది, నేను చదువుతాను మీకు. 2వ పేతురు ఎంతండి? 1:13 అమ్మా. 1:11. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభు రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చాలమ్మా. చూసారండి, మన క్రీస్తు రక్షకుడు. అందుకనే ఆయన విమోచించడానికి ఇష్టపడుతున్న దేవుడు. మన దేవుడు రక్షకుడు. ఆయన రక్షించడానికి వచ్చిన దేవుడు, శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు. కాకపోతే మన ప్రవర్తన, మన విధానం, మనం అన్ని కూడా ప్రభుకి విధేయుడిగా మనం జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు అంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత పవిత్రమైన దేవుడో, ఎంత దయగలిగిన దేవుడో. ఆయన మాట వెనక మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన శిక్షించడానికి కూడా ఇష్టపడే దేవుడు ఆయన. కాబట్టి మనము రక్షించడానికి వచ్చిన దేవుడిని మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట టి అంటే ట్రినిటీ. ట్రినిటీ అంటే యేసుక్రీస్తు పరిశుద్ధ త్రిత్వంలో భాగం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన. చూడండి, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం అనుసరించే దేవుడు త్రిత్వమైన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే సంబోధించబడిన దేవుడు. చాలా మంది ఏమంటారంటే త్రిత్వం అని చెప్తున్నారు అంటే 3 దేవుళ్ళు ఉన్నారా మీకు, 3 దేవుళ్ళు ఉన్నారా మీకు అని అంటా ఉంటారు. అది చాలా తప్పు. 3 దేవుళ్ళు కాదు ఇక్కడ అర్థం. త్రిత్వం అంటే ఒకే దేవునిలో 3 లక్షణాలు కలిగి ఉన్న దేవుడు అని అర్థం. 3 లక్షణాలు కలిగి ఉన్న దేవుడు. చూడండి, 3 కాలాల్లో 3 రకాలుగా మనకు కనిపిస్తారు ఆయన. ఒకటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎక్కడ కనిపించాడు అంటే మనకు పాత నిబంధన కాలంలో మనకు కనిపిస్తాడు. అది కూడా ఎలా కనిపిస్తాడంటే దేవుణ్ణి ఎవరో చూడలేరు. దేవుని ముఖాన్ని దృశ్యాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా భూమి మీద బ్రతకరు. ఆ దేవుడు తేజోమైన దేవుడు. కోట్ల కొలది దేవదూతల మధ్యను, శరాపుల మధ్యను, దేవదూతల మధ్యను మరి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుచున్నటువంటి దేవాది దేవుడు ఆయన. ఆయన ముఖాన్ని ఎవరో చూడలేరు. ఎవరు చూడగలరు అంటే యేసు ప్రభు ఒక్కడే చూడగలరు. ఆయన ముఖాన్ని దేవదూతలు చూడలేరు, మనుషులు ఎవరో చూడలేరు. యేసు ప్రభు ఒక్కడే ఆయన చూడగలడు. అంత గొప్ప దేవుడు. అందుకనే వేరే లేఖనాల్లో ఉంది మహాదేవుడు అని అన్నాడు. కెరూబుల మధ్యన, శరాపుల మధ్యన కోటాన కోట్ల దూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రి పగలు మానక నిత్యం పొగడబడుతున్నటువంటి దేవాది దేవుడు ఆయన. ఆయన ఎవరో చూడలేరు. అందుకనే మోషే గారు ఒక రోజు అంటారు, దేవా నీ ముఖం నాకు ఒకసారి చూపించవా అంటే, చనిపోతావు బాబు, నువ్వు చూడలేవు అని అంటాడు. లేదు నేను చూడగలను అని చెప్తే
వెనక పాటు చూసి వెంటనే కిందడిపోతాడని. అంటే అది దేవుని యొక్క వెలుగు అటువంటిది. అందుకనే యేసుప్రభు కూడా అంటాడు, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరో చూడలేరు, కాబట్టి ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడైన దేవుణ్ణి ఎవరైనా చూడగలరు అని. ఆయనలో ఒక భాగంగా కుమారుణ్ణి లోకానికి రక్షకుడిగా పంపించాడు. ఎలా పంపించాడు అంటే మరియమ్మ గర్భంలో మరి ఉద్భవించి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు పని ఏంటంటే ఈ లోకానికి రక్షకుడు, విమోచకుడు. మనం చెప్పుకున్న లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాల లోకంలో ఉండి ఆయన మరి తండ్రి అయిన దేవుడు పంపిన కార్యం అంతా నెరవేర్చి ఆయన శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి సమాధిలో తిరిగి ఉండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అన్నాడు, ఆదరణకర్త మీ వద్దకు నేను పంపిస్తాను అన్నాడు. ఆదరణకర్త, సత్యస్వరూపేగు ఆత్మ ఆదరణకర్త అన్నాడు. అందుకనే మనలో మరి యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఈ శిష్యుల్ని బలపరిచింది. అందుకనే వారు ఆత్మ పూర్ణులై బోధించసాగిరి అనే మాట రాయబడతారు. అంటే ఈ ముగ్గురు కూడా 3 కాలాల్లో 3 వ్యక్తిత్వాలు కలిగిన వారిగా మనకు కనిపిస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ముగ్గురు దేవుళ్ళు అనే పదం ఉపయోగించకూడదు. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకే దేవుడు. చూడండి, ఉదాహరణ చెప్తాను చూడండి. మన మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. 1 ఆత్మ ఉంది, 2 శరీరం ఉంది, 3 ప్రాణం ఉంది. ఈ 3 కలిస్తేనే మనం మనిషి అని అన్నాం. కానీ 3 విడదీసేస్తే మనిషి ఎలాగవుతాం? అవ్వం కదండి. ఆత్మ నువ్వు పక్కనుండు, ప్రాణం నువ్వు పక్కనుండు, ఆ శరీరం నువ్వు పక్కనుండు అంటే అది అవ్వే పని కాదు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మనకు కనిపిస్తారు. ఎలాగ దేవుడు అయ్యాడు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే చాలా లేఖన భాగాలు ఉన్నాయి, టైం లేదు కనుక. చూడండి, బైబిల్లో త్రిత్వం అనే పదం మనకు కనిపించదు, కానీ త్రిత్వానికి సంబంధించినటువంటి కొన్ని లేఖన భాగాలు మనకు కనిపిస్తాయి. 2 లేఖన భాగాలు నేను చూపించి మరి నా సమయాన్ని నేను ముగిస్తాను. చూడండి, ఒకటి చూడండి, 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మ. 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సమాధానమును మీరందరికీ తోడై ఉండును గాక. చాలమ్మా. ఇక్కడ దీవెన ఆశీర్వాదాలు. మనం ప్రార్థన అయిపోయిన తర్వాత మనం దీవెనిస్తా ఉంటాం. ఏమనిస్తామంటే తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము, సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక అని మనం త్రిత్వ దేవుని నామములో దీవెన ఇస్తా ఉంటాం. కాబట్టి అది ఒక బలమైన కారణం, లేఖన భాగం మనకు కనిపిస్తా ఉంది. రెండవది ఏంటంటే మనం బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 29వ అధ్యాయము 19వ వచనంలో మనకు కనిపిస్తుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములో. చదవమ్మ ఒకసారి మాట. మత్తయి సువార్త 29:19. 28 అమ్మ, సారీ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. చాలమ్మ. ఇక్కడ రాయబడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే దీవెన త్రిత్వము నామములో దీవెనిస్తా ఉన్నాం. రెండవది బాప్తిష్టము త్రిత్వం నామములో మన బాప్తిస్మ ఇస్తా ఉన్నాం. చూసారండి, ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. చాలా మంది అడుగుతూ ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడుందండి బైబిల్లో? అది చాలా తప్పండి అది అని కొంతమంది వాదోపవాదాలు పెట్టుకుంటా ఉంటారు. మనం ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోకూడదు. కొంతమంది త్రిత్వం అనే పదం ఉపయోగించరు. అది మనం బైబిల్ మనకి ఏం చెప్తుందో అదే మనం నమ్మాల. వాదోపవాదాలు పెట్టుకున్నంత మాత్రాన బైబిల్ చెప్పిన తప్పు అయిపోదు. కాబట్టి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పిర అనే ఇద్దరు మరి పొలం అమ్ముకుని అపోస్తుల పాదాల దగ్గర పెడతారు. పెట్టేటప్పుడు పేతురు గారు అంటారు, భూమి ఎంతకే అమ్మావా అని అడుగుతాడు. అంటే మొదటిగా చెప్పిన మాటని ఎంతకే అమ్మానని చెప్తాడు ఆయన. అప్పుడు పేతురు గారు చెప్పిన మాట ఏంటంటే దేవుణ్ణి ఎందుకు మీరు మోసగిస్తున్నారు అని అంటాడు.
తర్వాత మరలా రెండోసారి అడుగుతాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మీరు మోసగిస్తున్నారు అని అంటాడు. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అని పేతురు గారు స్పష్టంగా చెప్తున్నట్లుగా మనకు కనబడతారు. ఇంకా ఒక ప్రభు చిత్తమైతే ఒక రోజు త్రిత్వము అనే అంశం గురించి విపులంగా వివరంగా మీకు నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున క్రైస్ట్ అనే పదం 6 అక్షరాలతో కూడి ఉన్నదని, ఆ 6 అక్షరాల్లో ఇమిడి ఉన్నటువంటి గొప్ప మర్మము ఏమిటి అంటే, ఒకటి కంపషనేట్ అంటే కనికరము అని అర్థమని, ఆయన అందరి పట్ల కనికరం చూపించాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. రెండవది హోలీ, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులే ఉండమని చెప్పాడు ప్రభు. అలాగే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని గొప్ప సవాలు కాసిన ప్రభువు మనకు కనిపిస్తా ఉన్నాడని. అలాగే అంటే రిడీమర్ అంటే విమోచకుడు, ఆయన మానవత్వాన్ని విమోచన చేశాడు అని. అలాగే ఇన్స్పిరింగ్ అంటే ఆయన బోధలు మనకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని, ఆయన బోధల ద్వారా మనం ఇంకా ఆత్మలో బలపడుతూ ఇంకా మన ఈ జీవన యాత్ర మనం కొనసాగిస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. అలాగే అంటే ఈ రక్షకుడు, యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. చివరిది అంటే ట్రినిటీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మనకు ప్రత్యక్షం అయ్యాడనే విషయాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. టోటల్ గా చెప్పాలంటే కనికరమ కలిగిన పరిశుద్ధుడు, విమోచకుడైన దేవుడు, విమోచకుడైన ప్రభు యొక్క బోధనను బట్టి మనము రక్షకుడని నమ్ముతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనం బాప్తీసం పొందుతున్నాము అనే విషయాల్ని ఈ క్రైస్ట్ అనే పదంలో నుండి మనం తెలుసుకుంటా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, జీసస్ అనే పదంలో ఇంకొక మర్మం మీకు చెప్తున్నాను. జీసస్ అనే పదంలో గతించిన వారు నేను చెప్పాను, యేసు అనే పదం 2 అక్షరాలు. ఏ అంటే ఊపిరి పీల్చుకోవడం, సు అంటే ఊపిరి వదలడం అనే అర్థంలో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, ఏ అనే పదంలో ఊపిరి పీల్చుకుంటా ఉన్నాం, షూ అనే పదంలో ఊపిరి మనం వదులుతున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసు అనే పదంలోనే మన ఊపిరి ఉందే అనే విషయాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. రెండవది క్రీస్తు అనే పదంలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, మన డేట్ ఆఫ్ బర్త్ రాయాలన్నా ఏమి రాయాలన్నా కానీ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనే పదాలు మనం ఉపయోగిస్తా ఉన్నాం. అంతే కదమ్మా, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. క్రీస్తు లేకుంటే ఈ పదాలు మనకు రావు. కాబట్టి యేసు ప్రభు, యేసు జీవితం అంటే ఊపిరై ఉన్నాడు. రెండోది, ఆ ఊపిరి తెలియాలి అంటే నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావు, ఎప్పుడు పుట్టావు తెలియాలంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి క్రైస్ట్ అనే పదంలో దేవుడు రాయించినటువంటి గొప్ప మర్మం ఇది. కాబట్టి మీరందరూ తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటూ, ఈ చక్కగా విన్న మీరందరూ ఈ మాటలను బట్టి బలపడుతున్నారని నమ్ముతూ నా మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. 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 ఉదయకాల సమయంలో చక్కటి మాటలు వినిపించిన ఆశీర్వాదం అయ్య గారికి వందనాలండి. మరి జీసస్ గురించి చక్కటి మాటలు వినిపించారు అయ్యగారు. చక్కగా వివరించిన అయ్యగారికి వందనాలు. అలాగే మన వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన రాజు అయ్య గారు. వందనాలమ్మా. వందనాలు అయ్య గారు. ఎలా ఉన్నారు? బాగున్నారు అయ్య గారు? తల్లి, చాలా రోజులైంది. నేను ఊళ్ళో లేనమ్మా, ఇప్పుడు కూడా నర్సీపట్నం ఉన్నాను. ఆహా, ప్రార్థన చేయండి అయ్య గారు. వందనాలమ్మా. జూమ్ లో ఉన్న వారికి అందరికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి దేవుడా, మీకు వందనాలు. బలమైన కోట, నమ్మదగిన తండ్రి, ప్రేమమేడ, కనికరం చూసుకుంటున్న తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి నీ బిడ్డలను అందరినీ ప్రేరేపించి అనేక మంది బిడ్డలు మీ తట్టు చెప్పాలని వారు నాయన జూమ్ ద్వారాగా ఎంతమంది బిడ్డలు అయితే తండ్రి నాయన జూమ్ లో ఉన్నారో వారందరిని పెట్టి, అలాగే ముఖ్యంగా దైవ చేతుడు వాక్యం చెప్పుకునే నీ బిడ్డల్ని అయ్యా మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం. ఇదిగో తండ్రి నాయన చివరి దినాల్లో మేము ఉన్నాం, ప్రకార దినాల్లో ఉన్నాం తండ్రి నాయన. నీ కృపను పెట్టి, నీ దయని పెట్టి అయ్యా నడిపించుకున్న దైవజనురాలు, అలాగే నడిపించుకున్న కుమారుడు తండ్రి వీరందరినీ ప్రభావ పుది కల్పించండి. ఆయన దిగజారిపోతున్న కుటుంబాల కొరకు నీ బిడ్డలకు ఇచ్చిన ఆలోచన పెట్టి వందనాలు. నీ బిడ్డలు నాయన నడిపించుకున్న గొప్ప కృపను పెట్టి తండ్రి వందనాలు ప్రభావ.
విదేశాలు విశ్రములు ఎన్నో దినాలు ప్రభా వారికి దూరం ఉండి ఈ దినము కలిసిపోవడం మీ కృప మీ సన్నిధి మీ పాపదాల ఆయన వీటి రీతిగా తండ్రి మీలో వెదుగుతో మాకు సాయం చేశారు. అయ్యా చెప్పుని నీ బిడ్డను ఇంకా నానాటికు ప్రభా అనేకమని తండ్రి వాక్యాలతో బలపరుస్తూ ఈ జుములో ఎంతమంది దైవజనులు వాక్యమని విత్తనాలు వేస్తున్నారు తండ్రి నాయన. వారు నాయన చక్కని ఒక జ్ఞానముతో చక్కని ఆలోచనతో చక్కని తలంపులతో తండ్రి నీలో తండ్రి వెదుగుటోకు మాకు సాయం చేయమని అయ్యా చేసిన ప్రార్థన అర్థంగా పోకుండా ఈ పాదాలు చెంతకు తెచ్చుకుని ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన రాజయ్య గారు వందనాలండి. వందనాలమ్మా. పరిశుద్ధ నామం బట్టి ఉదయం ప్రభా తెల్లవారుజాము 4 గంటల నుంచి ఇప్పటి వరకు ప్రార్థనలో విజ్ఞాపనలో వాక్య సందేశంలో మీరుండి చక్క నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. సమయంలో కొన్ని ప్రత్యేక ప్రార్థనలు నీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం ప్రభా. ఆయన సంజయ్ గారు వారి యొక్క పాస్టరమ్మ గారు వారి యొక్క చిన్న కుమారుడు నీ ఎంత నిద్రించి ఉన్నాడనగా మేము చెప్పగా మేము విన్నాం ప్రభా. వాళ్ళ కుటుంబంలో శోకసంద్రంలో ఉన్నందువల్ల ప్రభా కుమారుడు చనిపోయి ప్రభా నేను రాజ్యంలో ఉన్నందువల్ల ప్రభా కుటుంబంగా వారు ఎంతగానో ప్రభా నాయన బాధపడుతూ ప్రభా చాలా నిట్టూర్పులు విడుచుతూ ప్రభా చాలా బాధనలో ఉన్నారని మేము వింటా ఉన్నాం ప్రభా. నాయన కుమారుడు చనిపోవటం చాలా బాధాకరమే ప్రభా. కానీ వాళ్ళ కుటుంబానికి ఎవరు చెప్పినా ఆదరణ ఓదార్పు ఇవ్వలేరు. కానీ మీ యొక్క వాక్యం ద్వారా కుటుంబానికి ఆదరణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. పాస్టమ్మ గారిని మీరు బలపరచండి ప్రభా. నాయన కుటుంబాన్ని బలపరచండి, బంధుమిత్రులను ఓదార్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన కుటుంబంలో లేని లోటున ప్రభా మీరు తీర్చమని అడుగుతా ఉన్నాం. సహాయం దయచేయండి. బంధువులు మిత్రులందరినీ కూడా మీరు బలపరచండి. వాళ్ళ సంఘాన్ని అంతటినీ కూడా బలపరచమని ప్రార్థన చేస్తాం. ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అనే వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. నీ కార్యాలు జరిగించమని అడుగుతాం. అలాగనే విక్టర్ బాబు గారు ప్రభా నీ దాసుడు ప్రభా కాలు బండి మీద వెళ్తుండగా ఒక్క అడ్డు రావడం వలన ప్రభా పడిపోవడం జరిగింది. కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది ప్రభా. నేను గతంలో కూడా ఈ కాలుకి చాలా బాధ కలిగింది ప్రభా. మళ్ళీ ఆ కాలు మీదే భయంకరమైన దెబ్బ తగలడం వలన బలహీనుడైపోయాడు ప్రభా. ఒక్కసారి మీరు కనుదృష్టి ఉంచండి, కనికరం ఉంచండి ప్రభా. నజరేయుడైన యేసు నామములో ఆ కాలులో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకను మీరు ముట్టండి ప్రభా. ఎముకలు, కీళ్లు, మూలులు, నరాలు, కలేజం, ఊపిరితిత్తులు అన్నిటిని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. తన పని తాను చేసుకోలేట్లుగా శక్తి నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీకు అసాధ్యమైందంటే ఏదీ లేదు ప్రభా. ఒక్కసారి కుమారుడి మీద నీ కన్ను దృష్టి ఉంచి అది తొందరగా తగ్గిపోవడానికి కృప చూపించండి ప్రభా. కనికరించమని అడుగుతా ఉన్నాం ప్రభా. స్వస్థపరచమని అడుగుతా ఉన్నాం ప్రభా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు ప్రభా. ఒక్కసారి నీ దయ, నీ కనికరం, నీ యొక్క ప్రభా నాయన నీ కృప బిడ్డ మీద ఉంచి స్వస్థపరచబడ్డ సహాయం దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. నీకు వందన. అరికాలు మనకు నడినెత్తి వరకు కూడా నీ రక్తం ప్రోక్షించి స్వస్థ కార్యం మీరు జరిగించండి ప్రభా. అలాగే గ్రూప్ లో ఇంకా ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు వారు కోరుకుంటా ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించి వారికి ప్రతి అవస్థలు అక్కలన్నీ తీర్చండి. నీ కృపలో నడిపించండి. మళ్ళా రేపు జూమ్ మీటింగ్ వరకు కూడా ప్రభు నీ కనికరంతో ప్రజలందరినీ నింపి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా.